మహిళలకు నైపుణ్య శిక్షణలను అందించి వారి ఆర్థిక ప్రగతికి కూటమి ప్రభుత్వం అన్ని విధాలా అండగా నిలిచి ప్రోత్సహిస్తుందని దెందులూరు ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ తెలిపారు. దెందులూరు మండలం దెందులూరు గ్రామంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో బీసీ సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో మహిళల కోసం ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన కుట్టు మిషన్ల శిక్షణ కార్యక్రమాన్ని దెందులూరు ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ ముఖ్య అతిథిగా పాల్గొని ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మహిళల్లో నైపుణ్యాభివృద్ధికి శిక్షణ అందించడం ద్వారా వారు ఆర్థికంగా అభివృద్ధి చెందగలుగుతారని తెలిపారు. ఈ ప్రత్యేక శిక్షణలో 90 రోజుల పాటు మహిళలకు శిక్షణ ఇవ్వడం జరుగుతుందని, శిక్షణ అనంతరం వారికి కుట్టు మిషన్లు కూడా అందించి వారి ఆర్థిక పురోగతికి ప్రభుత్వం సహకరించడం జరుగుతుందని, ఈ అవకాశాన్ని మహిళలు సద్వినియోగం చేసుకోవాలని ఆయన తెలిపారు. అదేవిధంగా గత టీడీపీ ప్రభుత్వ హయాంలో దెందులూరు నియోజకవర్గంలో బీసీల సంక్షేమం కోసం ఆదరణ పథకం ద్వారా వృత్తికి అవసరమైన పనిముట్లను సబ్సిడీపై అందించాలనే సంకల్పంతో లక్షలాది రూపాయలైన వస్తువులను తేవడం జరిగితే మాజీ ఎమ్మెల్యే కొటారు అభయ చౌదరి, అతని తండ్రి కొటారు రామచంద్రరావు బీసీ సంక్షేమ శాఖలోని కొందరు అధికారులు సిబ్బందితో కుమ్మక్కై అక్రమంగా వస్తువులను తరలించి అమ్ముకోవడం జరిగిందని, దీనిపై చర్యలు చేపట్టాలని ఇప్పటికే ఉన్నతాధికారులను కోరడం జరిగిందని, బీసీల సంక్షేమాన్ని అడ్డుకుని అక్రమాలకు పాల్పడిన ఎవరిని కూడా వదిలిపెట్టే ప్రసక్తే లేదని దెందులూరు ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ తెలిపారు. దెందులూరు మండలంలో మీకు టైలరింగ్ మరియు ఎంబ్రాయిడరీ నేర్పించడం కోసం ఒక శిక్షణ శిబిరాన్ని ఏర్పాటు చేశారు. దీనికి మరి సీనియర్ నాయకులు లాయర్ గారు అధ్యక్షత వహించారు. ముఖ్య అతిథులుగా బీసీ కార్పొరేషన్ ఈడీ గారు, ఎంపీడీఓ గారు, తహసీల్దార్ గారు, మన మండల పార్టీ అధ్యక్షులు మెల్లిబాబు గారు, మన క్లస్టర్ ఇన్ఛార్జి కొండయ్య గారు, మన స్థానిక ఎంపీటీసీ గారు, స్థానికంగా ఉన్నటువంటి సర్పంచ్ గారు, అదేవిధంగా మొన్నే కొత్తగా ఎన్నికైనటువంటి పెద్దపాడు మండల పార్టీ అధ్యక్షుడు రవి గారు, సత్యబాబు గారు మండల పార్టీ సెక్రటరీ గారు, మన మహేష్ యాదవ్ గారు, మోహన్ గారు, ఇప్పుడు వెంకటేశ్వరరావు గారు, నాని గారు, ఇంకా మా పార్టీ పెద్దలు, మన మండల స్థాయిలో ఉన్నటువంటి అధికారులు, కూటమి నాయకులు వీరందరూ కూడా పాల్గొనడం శుభపరిణామం. కానీ ఈ ప్రోగ్రాం వల్ల ఒక మిషనే ఇస్తాం, మీరు 90 రోజులు మీరు మార్గంలో వస్తే అని చెప్పడం అనేది మాత్రం అంత ఇది ఎన్నో ట్రైనింగ్ తొమ్మిదిలా ఈ 90 డేస్కి నేను కూడా ఎంపీడీఓతో వేడుతో మాట్లాడి మనకు కొత్తగా బ్యాంక్ పేషెంట్ ఫీల్డ్ మీద రాలేదు, వాళ్ళు కూడా త్వరలోనే జీవో వస్తుంది, వచ్చిన తర్వాత వాళ్ళు కూడా ఇన్వాల్వ్మెంట్ చేసి మీరు ఎవరైతే నేర్చుకున్నారో మీకు కనీస వేతనం వచ్చే విధంగా కృషి చేస్తాను. కానీ గవర్నమెంట్ పెట్టింది కదా ట్రైనింగ్ అని మీరు లైట్గా తీసుకోవద్దు. పూర్తిగా మీకు ఏమైతే అర్థం కావట్లేదో మీ ఫ్యాకల్టీ ఎవరున్నారో వాళ్ళు